రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనలను తన కంటి పాప వలె కాపాడుకుంటాను అని అనేక మార్లు మనకు స్పష్టం చేశాడు. మరి మనలను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్లే అని చెప్పి దేవుడు మనలను గూర్చి అంత తీవ్రంగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. ఎవరైనా దుష్టుడు మన శత్రువులు గనుక మనలను ముట్టుకోవాలని చూస్తే వారు దేవుని యొక్క కంటి పాపను అంటే అంత చక్కగా మనలను ఆయన ప్రేమిస్తున్నాడు, అంత చక్కగా ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన యొక్క మనకు భద్రత అనేది ఉంది. తన కనుపాపను కాపాడుకున్నట్లు కాపాడతాడంట. ఇప్పుడు మన యొక్క కన్ను ఉంది, ఏదైనా వచ్చేటప్పటికి ఆ కనుగుడ్డు దగ్గరికి ఆటోమేటిక్గా ఆ రెప్పలు అనేవి మూసుకుపోవటం అనేది మనము చూస్తూ ఉంటాం. అంటే దానికి ఒక భద్రత ఉందన్నమాట. ఆ కనుగుడ్డుకి ఏమీ కాకుండా వెంటనే ఆ కన్ను రెప్ప వెంటనే మూసుకొని పోతుంది. అదే రీతిగా దేవుడు మన మీదకి ఎవడైనా శత్రువులు ఎవరైనా సరే వచ్చేటప్పుడు దేవుడు అలాగే తన కంటి పాప వలె కాపాడతాడంట. ఇంత గొప్ప ఆదరణ మనకు ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండాలి. మరి మనలను లయపరచగోరు దుష్టులను ఆయన పోగొడతాడంట, మనలను కాపాడతాడంట. మనల్ని చుట్టుకునేటువంటి ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా ఆయన రెక్కల నీడ క్రింద దాస్తాడంట. ఇంత గొప్పగా ఆయన మనకు మేలులు కలుగజేస్తాడు. మనకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు ఆయన. కాబట్టి ఆయన హస్తము రక్షిస్తుంది, ఆయన రెక్కల నీడన ఆశ్రయం ఉంది. ఆయనే మనకు ఎత్తైన కోట, బలమైన శృంగముగా ఉన్నాడు, కనుపాపు వలె కాచుకుంటాడు. ఇట్లాగా అన్ని రకాలుగా మనలను ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మనకు ఈ ధైర్యం అవసరమే. ఎందుకంటే లోకంలో మనము వాక్యం చదివినప్పుడు ప్రార్థించినప్పుడు ధైర్యంతో వెళ్తాం. మరలా ఏదైనా ఇంకొక వ్యతిరేకమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనస్సులో కృంగుబాటు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ విశ్వాసాన్ని పెంపొందించుకోమని ప్రభువు చెప్తున్నాడు. ప్రతిరోజు కూడా మనము దేవుని యందలి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటే దేవుని యొక్క అపరిమితమైనటువంటి శక్తిని గుర్తించగలుగుతాము. ఎప్పుడైతే ఆ అపరిమితమైనటువంటి శక్తిని మనము గుర్తించి దానిని జ్ఞాపకం చేసుకుంటామో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు నిశ్చింతగా ఉంటావు. ఎందుకంటే నీ భారము నీ చింత దేవుని మీద వేశావు కాబట్టి. అందుకే యేసయ్య కూడా ఆ యొక్క దోణి మీద తుఫాను కొట్టినప్పుడు దోణి అమరమున చక్కగా విశ్రాంతి తీసుకోవటం మనం చూస్తున్నాం. శిష్యులేమో ప్రవ్వా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటారు. ఎందుకంటే అధికారాన్ని మనం ఉపయోగించాలి. మనం ఎల్లప్పుడూ కూడా మనస్సాక్షిని శుద్ధీకరించుకొని మన ప్రభువు ఇక సిలువలో సమస్తమును జయించాడు కాబట్టి అన్నిటి మీద అధికారాన్ని ఆధిపత్యాన్ని సంపాదించాడు అని ఆ సిలువ యొక్క అధికారాన్ని మనము ప్రస్తుత లోక సంబంధమైన శ్రమల మీద మన ఆత్మీయ పోరాటాలలోనూ ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించినప్పుడు సమస్త విషయాలలో మనము విజయాన్ని పొందుతాము. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అందుకే ముందు మన మనస్సాక్షిని మార్చుకొని వృద్ధి పొందించుకొని ఆత్మ బలాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు ఇలాంటి కార్యాలు మనము చేయగలము. ధైర్యంతో మనము నిలవబడగలము. ప్రతి భయం నుంచి మనను తప్పించి విడిపించి రక్షించి నిలవబెట్టడానికి మన సర్వశక్తిమంతుడైన దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు, మనము ధైర్యంగా ముందుకు విశ్వాసంలో కొనసాగుదాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరొక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి నీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందులకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి, ఆశీర్వదించండి. ఇదిగో సమస్త విషయాలలో కూడా నెమ్మదినివ్వండి, గొప్ప కృపనివ్వండి, సహాయం దయచేయండి, బలపరచండి, ధైర్యమునివ్వండి, విశ్వాసాన్ని ప్రతిరోజు పెంపొందించుకునే శక్తి సామర్థ్యాలు మాకిచ్చి నూతన ఆత్మశక్తితో మేము ముందుకు కొనసాగేటట్లు సహాయం దయచేసి నడిపించండి. ప్రతి విషయంలో కూడా నీవే మమ్మల్ని ఆదరించి కాపాడవలసిందిగా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.